హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ప్రయాణం. సో ఈరోజైతే షీషెల్స్లో ఇక్కడైతే మనకి ఫ్రెష్గా చికెన్ మటన్ ఏమన్నా కావాలంటే దొరుకుతుందనమాట. ఇక్కడైతే మేము ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే కోడిని మొత్తం క్లీన్ చేసి అవన్నీ మనకు తెలియదు కదా ఎలా క్లీన్ చేయాలో. అందుకని మ్యాక్సిమం కట్ చేసినవి తీసుకోవడానికే ట్రై చేస్తాము. సో ఇది ఒక్క ప్లేస్లోనే ఇలా దొరుకుతుందనమాట. ఇవైతే ర్యాబిట్స్, మామూలుగా ర్యాబిట్స్ పెట్గా పెంచుకోవడానికి అలా కొనుక్కొని అయితే తీసుకెళ్తారు. అండ్ ఇంకా ఇక్కడ చికెన్లో త్రీ టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి 60 అండ్ అనదర్ వన్ వచ్చేసి 100 అండ్ 150 అలా. మేబీ వెయిట్ బట్టి వాళ్ళు సెపరేట్ చేసి ఉండొచ్చు, నాకు అంత డిఫరెన్స్ ఏమైతే కనిపించలేదు. అండ్ ఇంకా క్విల్, కొన్ని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్లా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ గిన్నీస్ అనేది చూసారా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కోడిలోకి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రెష్గా వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఫ్రెష్గా అంటే మనకు ఫ్రెష్గా దొరకవా అనుకుంటారేమో. ఇక్కడ వెనకాలే మనకి గార్డెన్ కనిపిస్తుంది కదా, ఓన్లీ అక్కడ గ్రో చేసినవి ఇక్కడ సెల్ చేస్తారన్నమాట. పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయకుండా వాళ్ళైతే వెజిటేబుల్స్ అనేవి గ్రో చేస్తారు. సో ఇవన్నీ ఫ్రెష్గా పండించిన వెజిటేబుల్స్ అనమాట. అందుకనే నాకు ఇక్కడ వెజిటేబుల్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇవేంటో నాకు అసలు అర్థం కాలేదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మింట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి చిన్ని ఎగ్స్ బాక్స్ వచ్చేసి ఇక్కడ మనీ 20 రూపీస్ అంట. అవి వచ్చేసి క్వరల్ ఎగ్స్ అంట. నేనైతే ఎప్పుడు తినలేదు, మీరు కనుక తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వెజిటేబుల్స్ తీసుకుని వచ్చేస్తుంటే దారిలో చింత చెట్టు అయితే కనిపించింది. కొన్ని చింతకాయలు అయితే కోసుకున్నాము. చింత చెట్టు పక్కనే బీచ్ ఉంది, చూస్తున్నారు కదా, లో టైడ్ అనమాట. మనం మధ్యలో ఉన్న ఐలాండ్స్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లో టైడ్ ఉన్నప్పుడు. అండ్ మనం ఐలాండ్కి వెళ్ళిన తర్వాత హై టైడ్ వస్తే ఇంకంతే, అక్కడే ఉండిపోవాలి. మనకి లో టైడ్ వచ్చినప్పుడు భలే ఉంటుంది అసలు సీలోకి వెళ్తే. అండ్ హై టైడ్ వచ్చినప్పుడు అస్సలు మొత్తం ఫ్రంట్ వరకు కూడా వాటర్ ఉంటుంది చాలా. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.